దొరవారి కోసం చివరిసారిగా అడుగుతున్నా, ఆ నరసింహారెడ్డి ఎక్కడున్నాడో చెప్పండి. మా గుండెల్లో ఉన్నాడు. Shoot them! Hunt him! ఎంతమంది ఉంటారు వాడితో? 100 మంది ఉన్నారు దొర. సైరా సైరా బావగారు, అక్కడ బావగారు. మనం కడపకోటలో దాచామని వాడికి ఎలా తెలిసింది? తమ్ముడు తమ్ముడు అన్నయ్య చేసిన పెద్ద తప్పే. ఏదో ఆశపడ్డాడు. తప్పుకో అన్నయ్య. ఈ ఒక్కసారికి క్షమించు. క్షమించడానికి వాడు చేసింది ఏమన్నా చిన్న తప్ప? రేయ్, నువ్వు ద్రోహం చేసింది నీ తమ్ముడికి కాదు, ఉద్యమానికి. పెద్దమ్మ, నీలాంటి గొప్ప తల్లి కడుపులో పుట్టి కూడా క్షమించరాని తప్పు చేశాడు. ఏ శిక్ష విధిస్తావో నీ ఇష్టం. నా కోసం వాడిని క్షమించు. నాలుగు నెలలుగా అడవులు పట్టుకుని తిరుగుతున్నా వాడిని పట్టుకోలేకపోయాం. వాడిని పట్టించిన వాడికి 5,000 నజరానా ప్రకటించండి. యాడుండాడో నాకు తెలుసు. ఎంత ఇస్తావు? ఇంకా ఎంత దూరం పోను? వచ్చేసినాము. అడిగిన రకం ఇస్తావుగా? అడిగిన దానికన్నా ఎక్కువ ఇస్తా, చూపించు. నేను నీకోసం వచ్చాను. వీడు బహుమానం ఆశపడి వచ్చాడు, ద్రోహి. అందుకే ఈ బహుమానం ఇచ్చాను. ఎవరు నువ్వు? రాజపాండి. ఎక్కడి నుంచి వచ్చావు? వీరధ్వానికి పేరు పెట్ట తమిళ భూమి మీద వచ్చా. ఏం పని మీద వచ్చావు? నువ్వు 6 మాసాల నుండి బ్రిటిష్ వాడి మీద యుద్ధం చేస్తున్నావు కదా, உங்களுக்கு సాయం చేయాలని వచ్చా. నన్ను కలుపుకో. రాముడికి లక్ష్మణుడు మాదిరి నీకు కూడా ఉంటాను. అది విజయమో వీర మరణము. నువ్వు అరవోడివి, మేము తెలుగోళ్ళం. ఎలా కుదురుద్ది?
అందరికీ అమ్మ ఒకటేగా, ఇదిగో అన్నలాగా అన్నీ కుదిరితే. అర్థమైందా? నరసింహారెడ్డి గురించి నీకెలా తెలుసు? అన్న గురించి ఇంకా తమిళనాడులో అందరికీ తెలుసు. అక్కడ మీరు ఏ ఊరికి వెళ్ళినా సరే అన్న పాటలు వినపడతాయి. లక్ష్మి ఉద్యమానికి గొప్ప సాయం చేస్తున్నారు. పరిచయం ఉన్నట్లే చెప్పారు. ఆయన మీకు తెలుసా? ఉద్యమంలో ఉన్నాను. వీరుడి గురించి తెలియని వాళ్ళు ఎవరుంటారు? క్షమించాలి, మీ అనుమతి లేకుండా పాట కలిపాను. పాట కలిపితే సరిపోదు, యుద్ధానికి వీరుణ్ణి పంపించు. నేను నాయకుణ్ణి పంపించాను, ఆయన భార్యని. అంటే ఆయన మీతో పోరాటానికి నేను అడ్డనిపించింది. తన్ని స్వేచ్ఛగా వదిలేశాను. ఆయన్ని వదిలి ఉండటం మీకు బాధ అనిపించట్లేదా? జీవితానికి సరిపడా ప్రేమనిచ్చాడుగా. అవును, ఇచ్చాడు. ఇటువు కొడుకా? అవును. ఒక్కసారి ఏమైంది నాన్న? ఊరుకో. ఇటువంటి ఊరుకోనా? దా నాన్న, దా. అయ్యో లేదు, ఊరుకో నాన్న, ఊరుకో ఊరుకో. ఎవరికేమివ్వాలో భగవంతుడికి బాగా తెలుసు. మీకు సంసార బాధ్యతనిచ్చాడు, నాకు ఉద్యమాన్ని చాటే బాధ్యతనిచ్చాడు. వస్తాను. ఏం జరిగింది? ఈ రేనాడు గడ్డకి స్వతంత్రాన్ని ప్రకటిస్తున్నా. భరతగడ్డ మీద తెల్లవాడిని తరిమి తరిమి కొడతాం. వెళ్ళి లండన్కి వినిపించేలా చెప్పు, ఈ రేనాడుకు నేనే రాజుని. నా గడ్డ మీద కాలు మోపాలంటే ముందు నాకు శిస్తు కట్టాలని చెప్పు. మీరు పోరాడుతుంది బానిసలతో కాదు, స్వతంత్ర భారతీయులతో. వాడి గురించి లండన్ కి తెలిసేలోపు మనం వాడిని ఆపాలి. ఏం చెయ్యబోతున్నాం? ఇదేంటమ్మా ఇలా హఠాత్తుగా వచ్చారు? మనసెందుకో కీడు శంకిస్తుంది నరసింహ. కుటుంబం అంతా నీ కోసం కలవరిస్తుంది. చూసెళ్దామని వచ్చామయ్యా. దేనికమ్మా భయం? నన్ను కంటికి రెప్పలా చూసుకునే సైన్యం అంతా నా చుట్టూ ఉంది. నేనంటే ప్రాణం ఇచ్చే వీరారెడ్డి లాంటి మిత్రులు ఉన్నారు. నాకేం కాదమ్మా, నువ్వు ధైర్యంగా ఉండు. వీడిని రాజుని చేయడానికి కాదు నేను కలిసింది. ఏ నాటికైనా రేనాటికి రాజుని నేనే. ఒక రాజు చచ్చిపోయాడు అనుకున్నాను. ఇప్పుడు నిజమైన రాజులా కనిపిస్తున్నావు. నాతో చేయకలుపు, ఇద్దరం రాజులవుతాం. ఇలా నరసింహారెడ్డిని కుటుంబంతో సహా చంపేయాలి. చంపేస్తే కోక్రేన్ రాసిచ్చిన ఒప్పంద పత్రం. అతను చెప్పినట్టు అందరినీ చంపితే రేనాడు 2 ముక్కలవుతుంది. ఉత్తరానికి నేను, దక్షిణానికి నువ్వు రాజువి. మనిద్దరి వల్ల అవుతుందా? ఇలాంటి వాళ్ళు సైన్యంలో ఇంకా చాలా మంది ఉన్నారు. నీలాంటి బలం కోసమే ఆగాను. ఎప్పుడు చేద్దాం? ఈ రాత్రికే అదంతా జరిగిపోవాలి బషీరెడ్డి. ఈ రాత్రికే.